హాయ్ అండి. ఇది ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన ఏమైనా కంటెంట్ చూపించడం జరిగిందా? లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బైట్స్ ఇవ్వడం జరిగిందా? ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి. లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు. ఎందుకు మ్యూజికల్స్, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలామంది చూసారు. ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్. దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదిల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటా. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్. దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్. సంగీతం గారు ఫిజికల్ గా సెట్కి వచ్చారా? సెట్కి వచ్చే ఆయన చూసుకున్నారా? వచ్చారు బట్ నాట్ ఆల్ ద డేస్. దే వాజ్ అ వే వీ వుడ్ అటాచ్. ఇప్పుడు మన కెమెరాకి మానిటర్ వస్తుంది కదండి, వర్చువల్ గా. దే వాజ్ అ మానిటర్ దట్ to his feed at his house and he has a headset. He'll speak to the cameraman. Okay. Rehearsals and we had like proper 6 months of rehearsals. ఒక్కొక్క సీన్ ఎడిట్ చేసుకున్నాము. దేవి గారు మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు. ఆ మ్యూజిక్కి తగ్గట్టు షూట్ చేసి రిహర్సల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళం. దే వాజ్ అ బిగ్ డైరెక్షన్ టీమ్. దే వాజ్ హిస్ కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరు కలిసి we saw almost the whole film was shot as a rehearsal even before we went to shoot. ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు ఇలాంటి ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము, ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చెయ్యాలని? అంటే గత 10 ఏళ్ళగా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్, వీ లవ్ మూవీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ మేక్ అ గుడ్ మూవీ. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. సో ఈ సినిమా అనేది ఎంత బాగా రావాలి, గీతం సరే కానివ్వండి, నేను అవసరం లేదు, ఆయన కూడా అవసరం లేదు, కథ బ్యూటిఫుల్గా కావాలి, 10 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ తీసిన సినిమా. వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే వాట్ ఈస్ ద మూవీ రిక్వైర్ అనేది ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అని. నాగశ్విన్ గారు హాయ్ అని చెప్పండి సార్. ఒక 2 క్వశ్చన్స్ నాకు. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, బట్ చాలా తక్కువ ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా ఇవ్వాల. ఎందుకు అని? బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నారు. ఇది పీపుల్ షుడ్ గెట్ యూస్ టు దిస్ వరల్డ్ కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ హైడింగ్? హలో ఆ మైకే బెటర్. ఓకే, సారీ హైడింగ్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ ట్రికీ మూవీ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ ఆల్సో. డెఫినెట్లీ ఇప్పుడు బట్ ఇట్స్ ఐ థింక్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గుడ్ విల్ దట్ కమ్స్ ఫ్రమ్ సంగీతం సర్స్ నేమ్ ఆర్ మై నేమ్ ఆర్ వైజయంతిస్ లెగసీ అండ్ ఎవ్రీథింగ్. అది ఆ బేస్ ఉంది. బట్ వీఆర్ మేకింగ్ దిస్ మూవీ విత్ కంప్లీట్లీ న్యూ పీపుల్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కొత్త కాన్సెప్ట్. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎవరన్నా ఇప్పుడు మ్యూజికల్ అనుకుంటే దిల్ బి లైక్, ఇప్పుడు చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు సినిమా అంతా పాటలు చూడాలా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా 5 పాటలు ఉంటాయి, ఇప్పుడు ఏంటి సినిమా అంతా పాటలా, ఇప్పుడు బోర్ కొడుతుందా మాకు అంటే అలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ వాట్ ఐ థింక్ is the biggest surprise of the film, which will only come, I think,
అది చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎంత ట్రైలర్ కట్ చేసినా, మేము ఎంత ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడినా, మా యాక్టర్లు స్టేజ్ మీద మాట్లాడినా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వన్స్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం, ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ.